ఈరోజు అయోధ్య రామ మందిరం ఉన్నటువంటి శ్రీరామునికి శ్రీరామ జన్మభూమి సందర్భంగా అక్కడ జరుగుతున్న విషయాన్ని పురస్కరించుకొని ఇక్కడ మేము గంగానగర్ కాలనీ నుండి ఇక్కడ ఒక దేవాలయం కట్టాలని ఊరు పెద్దలందరం ఇక్కడ నిర్ణయించుకోవడం కార్పొరేటర్ ఆధ్వర్యంలో నిర్ణయించుకోవడం జరిగింది. ఇట్టి ముహూర్తం మంచిదని ఈరోజు ముహూర్తం చేసినాము. ఎక్కడంటే ఇది ఒక 30 సంవత్సరాల నుంచి అనుకుంటున్న స్థలంలోనే పాత వినాయకుని మండపం వెనకాల ఉన్న ఖాళీ ప్లేస్లో మేము ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. కావున ఇది చూసిన వారు మళ్ళీ గంగానగర్ ఉన్న పెద్ద మనుషులు ఇంకెవరన్నా ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు జరుగుతుంది ఏందని ఇక్కడ సంప్రదించి ఇందులో పాల్గొనాలని మేమందరం ఈ గంగానగర్ తరఫున ప్రజలందరి తరఫున మాట్లాడుతున్నాం. జై శ్రీరామ్. అందరికీ
గంగనగర్ ప్రజలందరూ కూడా నమస్కారములు. ఈరోజు అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గత 50 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే నిర్మాణం చేపట్టదలుచుకున్నామో ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు గంగానగర్లో కూడా ఒక గత 30 సంవత్సరాలు ఉంది. ఇక్కడ ఉన్న మహిళా సోదరులు కానీ, పెద్దలు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ, యువకులు కానీ ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైన ప్రాంతం లేక, ఒక గుడి నిర్మాణం లేక అనేక మంది ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అందరూ కూడా అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇంత సుమూర్తాన ఈరోజు ఆరుద్ర నక్షత్రము, శివుని జన్మ నక్షత్రము, అదేవిధంగా అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ యొక్క గంగానగర్లో గుడి నిర్మాణం చేపట్టదలిచినామని చెప్పేసి మా యొక్క గంగానగర్ అందరి తరఫున సంతోషించిన విషయం. ఇటు నిర్మాణము పాత ఏదైతే వినాయకుని మండపం ఉన్నదో ఆయనకు ఉన్న ఖాళీ స్థలంలో ఇంతకుముందు గత పాలకులకు కూడా ఈ పెద్ద మనుషులందరూ కూడా పార్క్ అన్న లేకపోతే గుడి అన్న ఏదో ఒక నిర్మాణం చేపట్టాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. ఇటు నిర్మాణానికి ఈ యొక్క మంచి పెద్ద మనుషులందరూ ఒక మంచి నిర్ణయానికి ఇటు నిర్మాణానికి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గంగనగర్ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించి గుడి నిర్మాణం అయ్యేంత వరకు అహర్నిశలు మాతో సహకరించగలని మా యొక్క జై శ్రీరామ్.